హలో, ఈరోజు మనము మారెమ్మ తల్లి గుడికి వెళ్దాం పదండి. ఈరోజు నేను అమ్మ మాత్రమే గుడికి బయలుదేరాము. సో మన జర్నీ స్టార్ట్ చేద్దామా? ఇదిగో ఈ లైన్ చూస్తున్నారా? ఇక్కడే మా అత్తగారు వాళ్ళ ఇల్లు ఉందండి. రోజు వెళ్ళే దారైనా ఈరోజు దేవాలయానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము మామిళ్ళగూడెం నుంచి స్టార్ట్ అయ్యాం. అమ్మ పక్కనే ఉంటే జర్నీ ఎప్పుడు బాగానే ఉంటుంది కదా. ఈ రూట్ నాకు చాలా ఫెమిలియర్, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ దారిలో. మనం ఇప్పుడు మామిళ్ళగూడెం రోడ్ నుంచి బస్ డిపో రోడ్డుకి వెళ్తున్నాం, ఎందుకంటే అమ్మవారికి ఒక చీర తీసుకోవాలి కాబట్టి. మోర్ ఆపోజిట్లో కిరణ్ క్లాత్ స్టోర్స్ అని ఒకటి రిటైల్ షాప్ ఉందండి. అక్కడ హోల్సేల్ ధరలకే చీరలు అమ్ముతారట. మా అమ్మ మారెమ్మ తల్లి గుడికి వెళ్ళిన ప్రతిసారి అక్కడే కొంటదట. సో ఈరోజు కూడా అంతే. ఫైనల్గా రీచ్ అయిపోయామండి షాప్కి. అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఈ షాప్ పెట్టి? 25 సంవత్సరాలు. 25. హోల్సేల్. వెరీ నైస్. ఎక్కువ హోల్సేల్ అమ్ముతాం. ఓకే, హోల్సేల్ షాప్. రిటైల్ అండ్ హోల్సేల్. ఇది ఏం అడ్రస్ అని చెప్తారు? బస్ డిపో రోడ్. టైం చూసారా? 10:30 అయింది. ఇంకా బోని మందే అనుకుంటా ఈరోజు ఫస్ట్ కస్టమర్ ఈ షాప్కి. ఈ షాప్ మోర్ ఎదురుగా ఉందన్నమాట. సో ఫైనల్గా అమ్మవారికి చీర అయితే తీసుకున్నాం, రెడ్ కలర్. ఇక్కడ ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది కానీ బయట మాత్రం మంచి రెడ్, చెర్రీ రెడ్లో ఉందండి శారీ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. అలా అమ్మకి హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడి నుంచి వచ్చేసాము అరటిపళ్ళు. మా అమ్మ అరటిపళ్ళు కొంటుంది. బాబు డజన్ ఎంతమ్మా? అర డజన్ తీసుకోచాలే. అర డజన్ ఇవ్వవా? ఒక పండుని. ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఖమ్మంలో పుట్టి పెరిగి ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలని నెమరవేసుకుంటారని చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కరుణగిరి రోడ్డుకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి 2 దారులు ఉన్నాయి, ఒకటి స్ట్రైట్గా, ఒకటి రైట్. ఇటు రైట్ సాయిబాబా కమాన్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది జంక్షన్. ఇక్కడ చూసారా గరికపాటిస్ గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ వై జంక్షన్. ఇప్పుడు మనం లెఫ్ట్ ఫైనల్గా రీచ్ అయిపోయాం మనం మారెమ్మ తల్లి గుడికి. ఈరోజు శనివారం కాబట్టి పెద్దగా జనం ఎవరు కనిపించట్లేదు, కానీ ఆదివారం ఉంటారండి మనకి అసలు సిసలైన జాతర అనుకోండి. ఇక్కడ మారెమ్మ తల్లిని అమ్మవారి స్వరూపంగా చాలా భక్తితో పూజిస్తారు. ప్రజలకి ఉన్న నమ్మకం ఏంటంటే, మారెమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మన కోరికలు తీరుతాయని. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు చాలామంది. అందుకే ఖమ్మంలో మారెమ్మ తల్లి గుడి అంటే ఒక దేవాలయం మాత్రమే కాదు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అమ్మవారికి గాజులు మరియు కొబ్బరికాయ కూడా ఇక్కడే తీసుకున్నామండి. మేము వచ్చిన సమయంలోనే వేరే ఫ్యామిలీ, ఒకటి చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చారండి. ప్రాబబుల్లీ వాళ్ళ ముక్కు కూడా తీర్చుకోవడానికి వచ్చినట్టున్నారు. నాకు ఈ గుడితో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. మా నాన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉండేవారు. వాళ్ళకి మారెమ్మ తల్లి మీద చాలా నమ్మకం ఉండేది. అందుకే మేము చిన్నప్పటి నుంచే ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. ఏదైనా మంచి పని ముందు లేదా కష్టం వచ్చినప్పుడు మారెమ్మ తల్లి దగ్గరికి రావడం మా ఇంట్లో అలవాటు. నేను మా అమ్మ అయితే 3 ప్రదక్షిణాలు అయితే చేశామండి. తర్వాత అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఊదికట్టి అక్కడే వెలిగించి లోపలికి వెళ్ళిపోయాం. ఈ గుడి గురించి అయ్యగారి మాటల్లో అయితే మనకి ఇక్కడ వచ్చేసి సమయపురం అనేది తమిళనాడు రాష్ట్రంలో సమయపురం అనేది ఒక ఊరుందమ్మా. శ్రీరంగానికి దగ్గరలో ఒక 25 కిలోమీటర్ల దగ్గరలో ఉండేది. అక్కడ వచ్చేసి ఏంటంటే తమిళంలో ఆరాధ్యవం. మనం ఎట్లయితే కనకదుర్గ అమ్మవారిని ఏ విధంగా కొలుస్తామో ఆర్యమ్మన్ అనే అమ్మవారిని కొలుస్తారనమాట. మనం దుర్గాని ఏ విధంగా అయితే కొలుస్తామో అక్కడ ఆ విధంగా కొలుస్తాం. మహాబలిపురం వెళ్ళేసి పెద్దమ్మవారిని చిన్నమ్మవారిని ఒకటేసారి ఏప్రిల్ 2, 2007 ఆ సమయంలో ప్రతిష్ఠ జరిగింది చాలా విశేషంగా. అప్పుడే ధ్వజస్తంభం, సింహం, గణపతి, సుబ్రహ్మణ్య స్వాములు ఉపాలయంలో ఇవన్నీ కూడా విశేషంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా ఇంకా విశేషంగా మన భక్తజనం పెరగడం, తర్వాత అమ్మవారి యొక్క విశేషమైన శక్తి ద్వారా అందరి భక్తుల యొక్క కోరికలు తీరటం, ఇలా శక్తి దేవతగా మారింది. శక్తి దేవత కాస్త గ్రామ దేవతగా మారింది. ఇక్కడ నుంచి కాకుండా పలు చుట్టుపక్కలటువంటి ఆ సూర్యాపేట నుంచి, మహబూబాద్ నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి, విశేషమైన బెంగళూరు నుంచి కూడా వచ్చి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చేసి అమ్మవారి యొక్క
శక్తిని తెలుసుకున్న వాళ్ళే. అమ్మవారు చాలా మహిమ గలది, సత్యవంతురాలని చెప్పేసి చక్కగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర పూజలు చేయించుకోవడం, వారు కోరుకున్న కోరికలు కోరుకోవడం, కోరిన తర్వాత వాళ్ళు ఇక్కడ మళ్ళీ పండగ చేసుకోవడం విశేషంగా జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. చాలా విశేషమైనటువంటి అమ్మ జగదంబ. శ్రీమాతే నమః. థ్యాంక్ యూ. అయ్యగారు అయితే మాకు గోత్రనామాలు చదివారండి ఇక్కడ. అమ్మవారికి విశేషంగా ఆషాఢ మాసం చాలా విశేషమైన మాసం. ఆ మాసంలో అమ్మవారికి విశేషంగా అన్ని కూరగాయలు, రకరకాల కూరగాయలతో శాకంబరి అలంకారం చేస్తాం. ఇది దేశం మొత్తం చేస్తారు, మన దగ్గర కూడా విశేషంగా చేస్తాం. చాలా ప్రీతికరమైనటువంటిది. అన్ని కూరగాయలన్నీ ఆషాఢ మాసంలో ఈ వర్షాలు కురవగానే విశేషంగా కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడాను మనకు సమృద్ధిగా. ఈవిడైతే ఇక్కడ లడ్డూలు అమ్ముతున్నారు. సో ఇదే మా ఆధారం అట. మేమైతే 2 లడ్డూలు ఇంటికి తీసుకెళ్ళాము. అలా తీసుకొని మేము బయలుదేరుతున్నాము. చూడండి, నాకు తెలిసి ఇక్కడ వాహన పూజలు కూడా బాగా జరుగుతాయి అనుకుంటా. అందుకనే వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఈ షాప్స్. సో ఇదన్నమాట మన స్టోరీ. కొంచెం చిల్లర డబ్బులు మిగిలినట్టున్నాయి అమ్మ దగ్గర. సో అవైతే కొంచెం పేదవాళ్ళకి ఇచ్చింది అమ్మకి. అదొక హ్యాపీనెస్. ఇకరా వెళ్దాం, పద పద, లేట్ అవుతుంది. కారు నీట్గా లేదని కమెంట్ చేయకండి ప్లీజ్. దర్శనం అయిపోయాక మేము ఇంటికి బయలుదేరాం. వచ్చేటప్పుడు మనసంతా ఒక మంచి అమ్మ ముఖంలో కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది. చూడండి. ఏం కూరలో ఇవాళ? పాలకూర. పాలకూర పప్ప. అన్నయ్యకి ఇష్టం పాలకూర ఇగురి. అన్నయ్యకి ఇష్టం పాలకూర ఇగురు. ఇవి తెగ్గేస్తావా బాయిల్? శనివారం. ఓకే ఓకే. ఇంకా పాలకూర పప్పుచారా. వచ్చేసాము ఇంటికి. బాయ్, సీ యూ అగైన్.